చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మంచి పనులు చేశారు కదా కొన్ని. చంద్రబాబు సంక్షేమ పథకాలు బాగున్నాయి, రాజధాని అభివృద్ధి బాగుంది, పోలవరం బాగుంది కాబట్టి అన్నీ బాగున్నాయి కాబట్టి చంద్రబాబు వస్తేనే బెటర్. ఏ క్లాస్గా రిసీవ్ చేసుకుంటున్నారు, 100% న్యాయం జరుగుతుంది అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం. మాకైతే వంశీ గారే కావాలి, ఇప్పుడు కాదు. ఎందుకంటే అన్నాళ్ళ నుంచి వంశీ గారు అంటే నమ్మకం. చంద్రబాబు ఆయనకి అనుభవం ఉంది కదా, 30 years అనుభవం ఉంది, అది అన్నీ బాగున్నాయి. చంద్రబాబు వస్తేనే ఇవన్నీ పూర్తి అవుతాయని మా ఆశ. బాగానే ఉంది, రోడ్లు గిడ్లు అన్నీ బాగానే వేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, అన్నీ వేశారు గ్రామాల్లో. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు సేవ చేస్తున్నాడు, మరి దానివల్ల కత్తి అందరూ కూడా అనుకూలంగా నడుపుతున్నారు. మరి ఇక ఆతర సంగతి అట్టనే ఉన్నాయి. ఇప్పుడు మేము చేసే పనులు కూడా చేయలేకపోతున్నాం, ఏదో కాత కూత పంపుతున్నాడు తింటున్నాం. అది ఆయన పేరు మీద ఇప్పుడు నడవలేకపోతున్నా, కుంటి చెవుడు. మరి ఇక అట్లాగే కాలం గడుపుతున్నాను. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, నెంబర్ 1గా ఉంది. మా వంశీ గారే రావాలి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే మన రాజధానిగా అన్ని విధాల బాగుంటుంది. ఆయన చేయగలుగుతాడు, ఎందుకంటే కొద్దిగా వరకు ఆ పార్టీ తరఫున చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనే వస్తే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వచ్చు. ఈ జరుగుతున్న వర్క్ కానీ బ్రేక్ పడితే మటుకు ఎవరి వల్ల కాదు. మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మళ్ళీ వర్క్ జరిగిద్ది, బాగుంటుంది. చంద్రబాబు నడిస్తే బాగుంటుంది, ఎందుకంటే రాజకీయాలు కానీ అంటే విదేశాల నుంచి అప్పు తీసుకురావడం కానీ మనకి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం కానీ ఇవన్నీ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉద్యోగాల రీత్యా ఫ్యాక్టరీలు కానీ ఇట్లాగే హబ్బు కానీ ఇట్లా ఇది పరిపాలన బాగుంది. 100% మేము దాన్ని ఆమోదిస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి మళ్ళీ వస్తే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పేదవాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, అంటే ఆయన సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాడు, గవర్నమెంట్ చేస్తూ ఉంది, ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 100% వంశీ గారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆయన మరి ముందు వచ్చి నిలబడతా ఉన్నాడు మన నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తి మళ్ళీ రావాలని మేము కోరుకుంటాం. 4 ఏళ్ళ పరిపాలన అంటే పర్లేదన్న, బాగుంది. చంద్రబాబు సీఎంగా చంద్రబాబు గారు రావాలి. ఆయన ఒక విజన్ ఉంది, ఆయన దగ్గర ఒక మైండ్ గేమ్ ఆడగలిగే వ్యక్తి. ఎక్కడో కింద పడిపోయిన స్టేట్ని మళ్ళీ ఈ పొజిషన్లోకి తేవాలంటే కొంచెం మరి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకెవరు స్టేట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరో పనికి కాదు. చంద్రబాబు గారు వస్తేనే మనకి ఏమైనా పనులు జరుగుతాయి, పోలవరం కానీ ఏమైనా హౌసింగ్ కానీ ఏదన్నా కానీ ఆయన వస్తేనే పనులు జరుగుతాయి. వంశీ గారి పరిపాలన నెంబర్ 1 ఇక్కడ. మా నియోజకవర్గంలో మా వంశీ గారు గెలవలేదు అంటే పూర్తిగా టీడీపీ పార్టీ ఓడిపోయినట్టే, స్టేట్ లెవెల్లో ఓడిపోయినట్టే. ఇక్కడ వంశీ గారు రాలేదంటే కదా, ఆయన నెంబర్ 1 మనిషి. ఆయన ఎవరైనా ఏదన్నా విషయం అంటే వెంటనే స్పందిస్తారు. మా ఊరు మా తేలపురంలో కానీ చుట్టుపక్కల ఏ ఊర్లోనైనా సరే పలానా ఇదే అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే మనిషి, ఎవరైనా చక్కగా రిసీవ్ చేసుకునే మనిషి, చాలా మంచి మనిషి. చంద్రబాబు రావాలి, ఆయన పెద్ద మనిషి అండి, అవగాహన ఉన్న మనిషి. ఆయన రావాలి. పేదల పండుగలు ఇస్తాం కానీ ఏదైనా కానివ్వండి, పింఛన్ ఇస్తాం కానీ, నీళ్ళు వస్తాం కానివ్వండి, పోలవరం నీళ్లు పనిచేయడం కానీ ఏదైనా కానీ చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆయన రావాలండి, మెయిన్ ఆయన రావాలి. మా మాత్రం గన్నవరం మాత్రం ఆయన రావాల్సిందే, కన్ఫర్మ్ పక్కా అది. వంశీ గారు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం. ఊర్లో మట్టుగా పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ అవి వస్తున్నాయి, బాగానే ఇస్తున్నారు, ఫస్ట్ తారీఖుల్లో ఇస్తున్నారు. అది వంశీ గారు చేయని, చంద్రబాబు నాయుడు గారు చేయని మాకు అనవసరం. మాకు మట్టుగా ఎమ్మెల్యే వంశీ గారు మట్టుగా ఇక్కడ ఏది వెళ్ళినా ఆఫీస్కే వెళ్ళగానే ఏదైనా చెప్పామనుకోండి మా బాధ ఉందని, ఆ బాధ అమ్మటనే ఆయన స్పందిస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఆయన మట్టుగా ఆ విషయంలో నెంబర్ 1. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.